నమస్తే. వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. మాట్లాడడానికి మనతో పాటు బాలకోటి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏదైతే మీరు నిరుద్యోగ కవాతు అని మహాధరణ చేయబోతున్నారో 4వ తారీఖు రేపు పర్మిషన్ వచ్చే అవకాశం ఉందా అసలు? మేము ఖచ్చితంగా పర్మిషన్ వస్తదనే నమ్మకంతోనే హ్మ్. ఆశిస్తున్నాం. ఎందుకంటే మాకు పోలీస్ పట్ల గౌరవం ఉంది. పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాబట్టి మాకు వాళ్ళ మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది. మాకు ఖచ్చితంగా పర్మిషన్ వస్తదనే మేము ఖచ్చితంగా నమ్మకంతోనే బలంగా నమ్మకంతోనే ఉన్నాం. అదే విధంగా ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీ నిరుద్యోగులు వచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ వస్తదని ప్రభుత్వం మీద కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకు అంటే ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క నిరుద్యోగి కావచ్చు, పౌరుడు కావచ్చు, ఇంకొకటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని కూడా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. ఇది ఎవరో ఏ ప్రభుత్వమో వచ్చి దీనికి కాలు రాయడానికి ఏం లేదు. మంచిగా మీరు ప్రభుత్వం మీ సమస్యని పెట్టుకోవడానికి మీరే పెట్టిన ధర్నా చౌక్, ప్రభుత్వం పెట్టిన ధర్నా చౌకులోనే మా సమస్య చెప్పుకోవడానికి శాంతియుతంగా ఎవరికి నష్టం జరగకుండా, పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఆ ధర్నా చౌక్ ద్వారానే మా సమస్యని తెలియపరచడానికే మీ సభ కార్యక్రమం పెట్టుకున్నాం. అంతే తప్ప మాకు పర్మిషన్ రాదనేదైతే మా మనసులో లేదు. ఖచ్చితంగా వస్తుంది పర్మిషన్. ఈ మామూలు ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందులో కీలక పాత్ర నిరుద్యోగులది చాలా కీలక పాత్ర ఉంది అధికారం రావడానికి. అలాంటి మరి నిరుద్యోగుల్ని గవర్నమెంట్ ఎందుకు మోసం చేస్తుంది? ఒక మినిస్టర్ 50,000 ఇచ్చా అంటాడు. ఒక మినిస్టర్ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చా అంటారు. మీరేమో ఉద్యోగాలు రాలంటారు. మరి ఏంటి అసలు? మేము మంత్రులు, ప్రభుత్వాల్లో ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మేము ఒకవేళ మీరన్నట్టే ఆ సంఖ్య 50,000, 60,000, 70,000 సంఖ్య నిజమే అయితే ఒకసారి సిటీ సెంటర్‌లో ఇప్పుడు వచ్చి మా మా నిరుద్యోగులతో చర్చతో రండి, నడపండి మీరు. ఒకసారి మీరు ఇచ్చిర్రు గదా! ధైర్యం ఉంది గదా! ఎందుకు మరి? మరి మాతోని ఒకసారి చర్చండి. మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చాము. మీరు తెచ్చుకోలేదు ఉద్యోగాలు అని ఎందుకు మరి రావట్లేదు? అందుకే మీరు చెప్తున్నది అబద్ధం అది. ఎందుకు అంటే ఆ 50,000, 60,000, 70,000 కనీసంగా మీకే క్లారిటీ లేదు. ఒక మంత్రి ఏమో 50 అంటారు, ఒక మంత్రి 70 అంటారు, ఒక మంత్రి 80 అంటుండు, ఒక మంత్రి ఏకంగా 1,00,000 కూడా అనేశారు. ఎందుకు ఈ మోసం చేస్తున్నారు నిరుద్యోగులకి? మీరు ఏం చెప్పారు? ప్రభుత్వం రాకముందు ఏం చెప్పారు? ఒక ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు ఇస్తాననేది చెప్పింది వాస్తవమా కాదా? అంటే మేము నలుగురు ప్రశ్నిస్తే మేము ఏదో చేస్తున్నట్టా? ప్రశ్నించే వ్యక్తి మీకు పొలిటికల్ గా కనిపిస్తున్నాడా? అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదా? ఒక మీడియా ద్వారా కావచ్చు, ఒక నిరసన ద్వారా కావచ్చు, ప్రశ్నించే హక్కు ఒక నిరుద్యోగిగా, ఒక విద్యార్థిగా, ఒక సామాన్య పౌరుడిగా లేదా? ఎందుకు ప్రశ్నించే పార్టీతో సంబంధం ఉందని మాకు పేట్ హాస్టల్ అనే ముద్ర వేస్తారా? ఆ రోజు మీతో ఉన్నాం కదా, అదే సిటీ సెంటర్ లైబ్రరీకి ఇప్పుడు చైర్మన్ గా, ఎమ్మెల్సీగా, తర్వాత నామినేట్ పదవులు పొందిన వ్యక్తులు, వాళ్ళతో మేము ఆ రోజు నిరుద్యోగులే ఉన్నాం కదా. మరి ఆ రోజు కనపడలేదా మీకు పేట్ ఆర్టిస్టులు? అదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చారు కదా, ఆ రోజు నిరుద్యోగుల చుట్టూరు, విద్యార్థుల చుట్టూరు కూర్చున్నారు కదా. ఆ రోజు మీకు పేట్ ఆర్టిస్టులమ్మా ఎలా మాట్లాడతారు? ఎలా ముద్ర వేస్తారు? అంటే ప్రశ్నించే వాడు ప్రతి ఒక్కడు పేట్ ఆర్టిస్ట్. ప్రశ్నించే హక్కు కూడా లేదా ఈ ప్రజాస్వామ్యంలో? మీరంటున్న ప్రజాపాలన, మీరంటున్న ప్రజాప్రభుత్వం ఇదేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు అంటే మేము ఖచ్చితంగా మా సమస్య ప్రజాస్వామ్యం బద్దంగానే మేము తెలియపరుస్తున్నాం. అంతే తప్ప మేము ఎవరికి వ్యతిరేకంగా చేయట్లేదు. మా బాధని చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది. యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ కలిసి రేపు జరగబోయే ఫిబ్రవరి 4వ తారీఖు సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి పొద్దున్న మార్నింగ్ 10 గంటల నుంచి 11 గంటల వరకు నిరుద్యోగుల కవాతు జరుగుతుంది. అక్కడి నుంచి తర్వాత నిరుద్యోగుల మహాధరణ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిర్వహించబోతున్నాం. అందరూ యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులు అందరూ లక్షలాదిగా తరలి వస్తున్నారు. చిట్ట చివరి ఆదిలాబాద్ నుంచి ఇటు నల్గొండ, సూర్యాపేట, గద్వాల్ అన్ని లైబ్రరీ కేంద్రాల నుంచి, అన్ని జిల్లా కేంద్రాల కోచింగ్ సెంటర్ల నుంచి, అన్ని స్టడీ హాల్ల నుంచి, హైదరాబాద్ లో ఉన్న అశోక్ నగర్ సిటీ సెంటర్ లైబ్రరీ, తర్వాత దిల్సు నగర్, అమీర్పేట్ లో ఉన్న ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ మిత్రులు అందరూ కూడా లక్షలాదిగా తరలి వస్తున్నారు. రేపు మా బలం, మా బలగం ఏంటనేది మీరు రేపు చూడబోతున్నారు. ఈ సభ నిరుద్యోగులకి, ప్రభుత్వానికి జరుగుతున్న సభ తప్ప ఇది పొలిటికల్ ఎంట్రీ లేదు. ఖచ్చితంగా అందరూ రేపు పాల్గొని ఈ సభని విజయవంతంగా చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ.